అండర్-19 వరల్డ్ కప్ సాధించిన ఇండియా టీంలో అదరగొట్టిన క్రికెటర్ గొంగడి త్రిష టీంలో చోటు దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన ధృతికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. త్రిషను హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు క్రికెట్ అభిమానులు సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. వరల్డ్ కప్లో టాప్ స్కోరర్గా నిలిచిన త్రిష ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. నేషనల్ ఉమెన్స్ క్రికెట్ టీం తరపున ఆడటమే తమ లక్ష్యమన్నారు అండర్-19 వరల్డ్ కప్ విన్నర్ టీం సభ్యులు గొంగడి త్రిష, ధృతి. భవిష్యత్తులో మరిన్ని అదృష్టాలు సృష్టిస్తామని చెప్పారు. బీసీసీ, హెచ్సీఏ సపోర్ట్ వల్లే ఈ ఘనత సాధించామని చెప్పారు. దేశం కోసం ఆడటం గర్వంగా ఉందన్న ప్లేయర్స్తో మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ రెండోసారి కొట్టినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరు అమ్మాయిలు కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా భద్రాచలంకి చెందినటువంటి త్రిష ఇటు రెండోసారి ఈ వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషింది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ముఖ్యమైనటువంటి పాత్ర పోషింది. సో మనతో పాటు ఇద్దరు మన క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. సో మొదటిగా ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో ఈ ఓవరాల్గా అన్ని మ్యాచ్ల్లో మీరు ఏదైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫైనల్ వరకు కూడా ప్రతిదీ చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. తర్వాత ప్రతి మ్యాచ్లో గెలిచారు. సో అందులో మీ పాత్ర కీలకం. ఇది రెండోసారి మీరు కప్పు కొట్టడంలో మీ పాత్ర ఉంది. సో మీరు ఒక భద్రాచలం అమ్మాయిగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ పేరును ప్రపంచ స్థాయిలో మాట్లాడుకునేలా చేశారు. సో ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. 2 సార్లు వరల్డ్ కప్ టీంలో ఉండటం కానీ, వరల్డ్ కప్ కొట్టడం కానీ, ఈసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వటం కానీ చాలా. భద్రాచలం వయా హైదరాబాద్ టు ప్రపంచ కప్ వరకు మీ స్థాయి అంటే మొదటి నుంచి కింది స్థాయి నుంచి ఈ స్థాయి రావడానికి ఎట్లా కష్టపడ్డారు? చాలా కష్టపడ్డామండి, నేను నా పేరెంట్స్ కూడా. బికాజ్ ప్రాక్టీస్ కానీ అంతా చాలా డిఫికల్ట్ అవుతుండే అక్కడ ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ షిఫ్ట్ అవ్వడం చాలా మంచిదండి. నాకు ఇంకా మంచి ప్రాక్టీస్ దొరికింది. దానివల్ల నేను ఇవన్నీ చేయగలిగా. పేరెంట్స్ సపోర్ట్స్ కానీ, కోచెస్ సపోర్ట్స్ కానీ, చిన్నప్పటి నుండి మీకు క్రికెట్ అంటే ఎప్పుడైతే ఇష్టపడ్డారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్థాయికి వచ్చే వరకు ఎట్లా ఉండేది? ఫస్ట్ నుంచి నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ముందు చెప్పినట్టు వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అండ్ నా కోచెస్ అందరూ, ఈవెన్ నాకు అండర్-19లో ఇప్పుడు మాకు ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. చాలా ఎంకరేజ్ చేస్తుండే మమ్మల్ని అందరినీ ఒక టీం లాగా ఉంచుతాను. వాళ్ళ వల్లే మేము చేయగలిగాము. మొన్న ఏదైతే సెంచరీ చేసినప్పుడు ఆ ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉండే? మొదటి సెంచరీ కాబట్టి ఎట్లా ఫీల్ అయ్యారు మీరు కానీ, మీ టీం సభ్యులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ? అందరు చాలా హ్యాపీగా ఉండే అండి. అందరు చాలా ప్రౌడ్ ఉండే ఫస్ట్ 100 కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో నాన్న అక్కడ ఉండటం నాకు చాలా స్పెషల్గా ఉండే. సిఐ నుండి కానీ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఎట్లా మీకు పుషప్స్ ఏమన్నా ఉన్నాయా, చేశారా? అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ వల్లే మేము అక్కడి వరకు వెళ్ళి ఆడగలుగుతున్నాం, హెచ్సిఏ నుంచి, బీసీఐ నుంచి. సో ఆల్వేస్ థ్యాంక్స్. ఎలా సపోర్ట్ చేసింది మీకు? ధృతి ఈజ్ ఎ ప్యూర్ టీమ్ ప్లేయర్ అండి. తనకి అంత ఛాన్సెస్ దొరకలేదు కానీ చాలా ప్రూవ్ చేసుకొని టీంలోకి వచ్చింది. కానీ అక్కడ ఛాన్సెస్ దొరకలేదు. బట్ స్టిల్ షీ గేవర్ 200%. అక్కడ బయట నుంచి ఎంత సపోర్ట్ చేయాలో చేసింది. మీరు ఏదైతే ఇప్పుడు ఈ వరల్డ్ కప్ గెలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ అపోజిషన్ టీం వాళ్ళు తరపు నుండి రెస్పాన్స్ ఎట్లా ఉండేది? మీతో ఏమన్నా వాళ్ళు మాట్లాడారా? వాళ్ళందరూ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు, చాలా మంచిగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో మీ గోల్స్ ఏంటి? ఇండియా ఆడాలి, ఇండియాకి మ్యాచెస్ గెలిపాలి, వరల్డ్ కప్ తేవాలి సీనియర్ ఇండియాకి కూడా. మీరేం చెప్తారు? చాలా గర్వంగా ఉంది. త్రిష లాంటి ప్లేయర్ హైదరాబాద్ నుంచి ఉండడం, అండ్ నేను కూడా హైదరాబాద్ నుంచి, హైదరాబాద్కి ఇంత పేరు రావడం, అండ్ ముఖ్యంగా ఇండియా వరల్డ్ కప్ 2 సార్లు గెలవడం, ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా పేరెంట్స్ సపోర్ట్ లేనని ఆబ్వియస్గా నేను ఇక్కడ దాకా రాకపోయేది. మా ఫాదర్ కానీ, మదర్ కానీ, అండ్ ఆల్ మై కోచెస్ దే హావ్ సపోర్టెడ్ మీ వెరీ మచ్. మీరు కలిసి రాబోయే రోజుల్లో తెలంగాణకు అండ్ దేశానికి ఎలాంటి కప్స్ సాధించారు? ఇంకా మీ గోల్స్? సార్ ఏదైనా కానీ ఇండియా టాప్లో ఉండాలి సార్. ఎవరు ఆడినా ఆడకపోయినా కానీ ఇండియా టాప్లో ఉండాలి. అండ్ సీనియర్ ఇండియాకి వరల్డ్ కప్ గెలిపించడం కంటే ఇంకా గర్వంగా ఏది ఉండదు నాకు తెలిసి. మీరు కూడా స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు అంటే గతంలో కూడా చేశారు. సో ఈసారి మీరు లేకుండా మీ యొక్క టీంకి మీరు ఎలా ఉండేవారు? అంటే మ్యాచ్ జరిగే సమయంలో కానీ, తర్వాత మధ్యలో కలుస్తుంటారు, మీరు ఏం చెప్పేవారు వాళ్ళకి? 11లో ఉన్నా లేకపోయినా 15 ఆడుతున్నారు అనేదే మా కోచెస్ మాకు ఇచ్చిన ఇన్పుట్. మేము అలానే ఫాలో అయ్యి మేమందరం ఒకరి గురించి ఒకరు చాలా హ్యాపీ ఉండే. ఎవరు పర్ఫామ్ చేసినా కానీ టీం అంతా హ్యాపీ ఉండే బేసిక్గా. అండ్ కోచెస్ ఇచ్చే మెసేజెస్ అన్నీ పాస్ చేయడం మా బాధ్యత. సో మేము అది పూర్తి చేసాం. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ఉమెన్స్ క్రికెట్ అభిమానులకి మీరేం చెప్పగలరు?
ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి క్రికెట్ని, ఇంకా కప్స్ తెస్తాం, ఇంకా పర్ఫామ్ చేస్తాం. చాలు, థ్యాంక్ యూ సో మచ్. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కష్టపడి మన ఏదైతే మహిళలో క్రికెట్ అభిమానులు ఉంటారో వారు ఖచ్చితంగా కష్టపడితే సాధించదంటూ లేదు. మరిన్ని కప్పులు కూడా మేము తీసుకొస్తాం, సీనియర్స్ టీంలో ఆడాలనేది మా లక్ష్యం అంటూ ధృతి అండ్ త్రిష చెప్తున్నారు. ఇది మహిళా వరల్డ్ కప్ గెలిచి హైదరాబాద్ చేరుకున్నటువంటి వారి ఒపీనియన్. వీడియో సంజయ్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.